అండి జకర్యా గ్రంథము. ఈరోజు నా టాపిక్ నేను చాలాసార్లు 7 గురించి మాట్లాడాను, 12 గురించి మాట్లాడాను, 40 గురించి మాట్లాడాను. ఈరోజు 4 గురించి మాట్లాడదామని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నారు. కాబట్టి 4 గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఇక్కడ జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు, అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ 4 కొమ్ములు చూస్తున్నాము, 4 కంసాలని కూడా చూస్తున్నాము, 4 కొమ్ములు చూస్తున్నాము. అవి ఏమిటంట? 4 కొమ్ములు ఏమని చెప్తున్నారు? ఇవి ఏమిటని నేను అడగగా, నాతో మాట్లాడుచున్న దూతలను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనేను. యూదా వారిని ఎవరు చెదరగొట్టారు? యెరూషలేము వారిని ఎవరు చెదరగొట్టారు? ఎవరైనా చెప్పగలరండి? చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దీంట్లో. అయితే నేనే చెప్తానండి. ఇశ్రాయేలు రాజ్యాన్ని, నాకు రాజుల గ్రంథం అంటే చాలా ఇష్టం, ఎక్కువగా నేను ధ్యానిస్తూ ఉంటాను. రాజుల చరిత్ర ఎప్పుడైతే మనం బాగా తెలుసుకుంటామో, ఇశ్రాయేల్ రాజు ఎవరో, యూదుల రాజు ఎవరో మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు బైబిల్ని కూడా వాటికి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి యూదుల చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర అంతా మనకు తెలిసినప్పుడు బైబిల్ కూడా చాలా అర్థమవుద్దని నా అభిప్రాయం అన్నమాట. అయితే ఇశ్రాయేలీలు అందరూ కూడా 12 గోత్రాల వారు ఈజిప్ట్ నుంచి 70 మందిగా తిరిగి వచ్చి వీళ్ళు 20 లక్షల కాల్బలము అవుతారు. వీళ్ళందరినీ కానాను చేర్చిన తర్వాత కొంతకాలము వారికి రాజు లేనప్పుడు న్యాయాధిపతులు పరిపాలన చేస్తారు. న్యాయాధిపతులు పరిపాలన చేసిన తర్వాత దేవుడు, ఇశ్రాయేల్ వారు సమూయేలుని అడుగుతారు, మాకు రాజు కావాలని. రాజు కావాలని సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు బాధపడతాడు. అయ్యో, నన్ను త్రోసివేసి రాజు కావాలని వారు కోరుకుంటున్నారు అని బాధపడినప్పుడు వారికి రాజుని నియమిస్తారు. ఫస్ట్ రాజు ఎవరు మనకి? అది తెలుసు కదా, చెప్పండి త్వరగా, చక్కగా రెస్పాండ్ అయితే. సౌలు రాజు. సౌలు రాజు ఫస్ట్ రాజు. ఆయన 40 సంవత్సరాలు వెళ్తారు. రెండవ రాజు ఎవరంటే దావీదు. 40 సంవత్సరాలు. దావీదు తర్వాత ఇంకొక రాజు పేరు సొలొమోను. ఆయన 40 సంవత్సరాలు వెళ్తారు. వీళ్ళ ముగ్గురు 120 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు డివైడ్ అయిపోతారనమాట. వాళ్ళకి ఇంటర్నల్ సివిల్ వార్స్ జరుగుతాయి లోపలే. అయితే వాళ్ళు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వాళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత 10 గోత్రాల వారేమో ఒక సైడ్ వెళతారు, 2 గోత్రాల వారు ఒక సైడ్ వెళతారు. 2 గోత్రాల వారినేమో యూదా వారు అని అంటారు, 10 గోత్రాల వారినేమో ఇశ్రాయేలు వారు అని అంటారు. ఇది అయితే క్లియర్గా మనకి బేసిక్ అనమాట. ఇది మనం ఎవరు అడిగినా సరే చెప్పవలసింది క్రైస్తవులుగా. అయితే ఈ 10 గోత్రాల వారు దేవునికి అసహ్యంగా జీవించి దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు వాళ్ళని చెరగొని పోవడానికి అష్షూరీయుల్ని దేవుడు ప్రేరేపిస్తాడు. అష్షూరీయులు వచ్చి వాళ్ళని చెరగొని పోతారు. ఈ యూదా వారిని వీళ్ళని చూసినప్పుడు యూదా వారి కన్నా బుద్ధి రావాలా? మా అన్నదమ్ములు వాళ్ళని ఇలాగా చెరగొని పోయారు, దేవుడు మాట విననందుకు మేము అలా కాకుండా మేమన్నా జాగ్రత్తగా ఉండాలి అని అనేసి వీళ్ళకన్నా బుద్ధి రావాలా? వాళ్ళు కూడా బుద్ధి లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలను పెట్టుకుని దేవుడిని, ఇప్పుడు చూసారా యెహోషువ గ్రంథంలో యోర్దాను దాటించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, గద్ద రెక్కల మీద ఎత్తుకుని తీసుకుని వచ్చాడు, వాళ్ళకి ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు. ఎవ్రీథింగ్, వాళ్ళు కష్టపడకుండా ఎవ్రీథింగ్ దేవుడు ఇచ్చి ఇంత అద్భుత కార్యాలు చూసి కూడా వాళ్ళు దేవుడిని విడిచిపెట్టేశారు.
ఆ విధంగా విడిచిపెట్టిన వారిని ఇంకా దేవుడు శత్రువులకి అప్పచెప్పేశారు. ఇశ్రాయేలీనేమో అషూరు చెరకు పంపించేశాడు, ఈ యూదా వారినేమో బబులోని చెరకు పంపించేశాడు. బబులోనికి చెరకు పంపించేసిన తర్వాత జాలిగల దేవుడు కదండి. హబక్కకులో ఒక చక్కని మాట ఉంటుంది, ఆయన కోపగించుచునే వాత్సల్యము చూపించే దేవుడు అని. చాలా చక్కని మాట, నాకు చాలా ఇష్టం. ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు కాబట్టి మరలా వాళ్ళని 70 సంవత్సరాలు అక్కడ ఉంచిన తర్వాత మరలా యెరూషలేముకి తీసుకుని వస్తానని యూదా వారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వారిని మరలా యెరూషలేముకి తిరిగి 70 సంవత్సరాల తర్వాత తీసుకుని వస్తారు. ఇది చరిత్ర. ఇది బైబిల్ తెలియని వాళ్ళకైనా చరిత్ర అందరికీ తెలుస్తుంది అనమాట. అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఈ జకరియా, ఇప్పుడు నేను చదవబడినటువంటి ఈ వాక్యాలు జకరియా గారికి దేవుడిచ్చినటువంటి దర్శనాలు అన్నమాట. ఈయన ఏమని దర్శనాలు చూస్తున్నాడంటే, ఇగో ఇశ్రాయేలు వారినేమో 4 కొమ్ములు అంటే శత్రువులు వచ్చి వాళ్ళని చెరగొని పోయినటువంటి బబులోను వాళ్ళు, అష్షూరీయులు, తర్వాత ఇంకా బానిసత్వంలో ఈజిప్ట్లో కూడా ఉన్నారు కదండి వారు, ఇవన్నీ కూడా కొమ్ములే అన్నమాట. కొమ్ములు శత్రువులకి సాదృశ్యంగా, అధికారానికి సాదృశ్యంగా ఉంటాయన్నమాట. వాళ్ళని చెదరగొట్టేశారనమాట. అయితే ఈ 4 కొమ్ముల గురించి, తర్వాత కంసాలు 4 కంసాల గురించి, 4 నాలుగుల గురించి నేను మీతో చెప్దాం అనుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంత చెప్తాను. ఇంకా మనకి బాగా అర్థమయ్యే సబ్జెక్ట్ ఏంటంటే 4 కుష్ఠరోగులు ఉన్నారండి. 4 కుష్ఠరోగులు పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు. తర్వాత 4 బాయ్స్ బబులోని చెరకు వెళ్ళినటువంటి నరక, మేషక్, అబేద్నెగో, దానియేలు బబులోని చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ 4 బాయ్స్ గురించి, 4 ఎంత దేశాన్ని తలకిందులు చేశారండి. ఆ దేశం అంతా మారిపోయింది. వీళ్ళ యొక్క ప్రభావం ఆ దేశం మీద ఎంత బాగా పనిచేసిందో. తర్వాత ఇంకా 4 గురించి చెప్పాలంటే, మార్కు సువార్తలో 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు? ఆ పక్షవాయువు గలవారిని పరుపు ఎత్తుకుని తీసుకుని వచ్చినటువంటి 4 ఫ్రెండ్స్. రూఫ్ ఉడదీసి బాగా కిక్కిరిసిగా ఉంటే ఆ రూమ్ వెళ్ళడానికి ప్లేస్ లేకపోతే ఆ 4 ఫ్రెండ్స్ ఎలాగా వారికి సహాయం చేసి ఆ 4 తీసుకుని వెళ్ళారో ఆ 4 గురించి. ఎన్ని 4 చెప్పానండి? ఇప్పుడేమో ఇక్కడ జకరియా గ్రంథంలో 4, తర్వాత బబులోనికి చెరకు వెళ్ళినటువంటి 4 బాయ్స్, తర్వాత రాజుల గ్రంథంలో ఉన్న 4 కుష్టు వ్యాధులు గలవారు, తర్వాత మార్కు సువార్తలో ఉన్న 4 ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనకి ఫ్రెండ్స్ ఉంటారు, చాలా ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారు, మరి సమయాన్ని వృధా చేసే ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు. మనం ఎలాంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నాకు ఆ 4 ఫ్రెండ్స్, వీళ్ళ 4ని నేను కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఇక్కడ మనకి 18వ వచనంలో జకరియా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో 4 కొమ్ములు కనబడేను. ఎవరికి కనబడుతున్నాయి? 4 కొమ్ములు కనబడుతున్నాయి. కనబడినప్పుడు ఇవి ఏంటని అడిగినప్పుడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనెను. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, వీరేమి చేయబోతున్నారు అని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. పడగొట్టేవాడు ఆయనే, నిలిపేది ఆయనే. వీళ్ళ 4 కూడా వచ్చి ఏ విధంగా అయితే పడగొట్టేశారో, మరి పడగొట్టినటువంటి వారిని లేపుటకు దేవుడు వేరే వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారనమాట. ఆ ప్రేరేపింపబడిన వాళ్ళే జెరుబ్బాబేలు నాయకత్వంలో జెరుబ్బాబేలు, యెహోషువ. ఇందాక మనం యెహోషువ గ్రంథం అని చదివాం కదా, ఆ యెహోషువ వేరు, ఇక్కడ మనం చూసేటువంటి యెహోషువ వేరు. ఈ యెహోషువ యాజకుడు. అక్కడ యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేల్ నడిపించడానికి ఆయన నాయకుడుగా ఉంటాడు. ఆయన నాయకుడు అయితే ఇక్కడ ఈయన యాజకుడు. ఇక్కడ జెరుబ్బాబేల్ని దేవుడు వాడుకున్నాడు, తర్వాత యెహోషువని వాడుకున్నాడు, జకరియాని వాడుకున్నాడు, హగ్గాయిని వాడుకున్నాడు. ఇంకా తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే అవే 4
కంసాలులు అని చూస్తాం కదా. కంసాలులు అని అంటే మనకొక ఆభరణాన్ని తీసుకుని తయారు చేసి ఇస్తాడు. అంటే కంసాలులు అంటే కట్టేవారు, లేకపోతే బాగు చేసేవారు. చెడిపోయినటువంటి ఈ రాజ్యాన్ని, చెదిరిపోయిన ఈ రాజ్యాన్ని చక్కగా కట్టడం కోసం కంసాలని దేవుడు ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో, మిమ్మల్ని నన్ను కూడా కట్టడానికి దేవునికి దూరంగా ఒకవేళ ఆలోచనలో కానీ తలంపులో కానీ ప్రార్థన చేయకపోవటమే పాపం అంటున్నది దేవుని వాక్యం. మనం సమయము 2.5 గంటలు ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ఆ గడపపు పోవటమే పాపం అంటున్నాడు. ఆజ్ఞాతి క్రమమే పాపం అంటున్నాడు. మన క్రైస్తవులు పెద్దగా మేము ఈ పని చేయట్లేదే, ఆ పని చేయట్లేదే, మేము దొంగళ్ళం కాదు, మేము దోచుకునే వాళ్ళం కాదు, మేము లంచగొండులం కాదు, ఇలాంటివి మనం వ్యభిచారం చేయటం లేదు, ఇలాంటివి అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో చిన్నది కూడా ఆజ్ఞాతి క్రమం కూడా పాపమే అన్నమాట. ఏ పాపంలో మనం ఉన్నామో ఒకసారి కంసాలు లాంటి యేసు ప్రభువుని కంసాలతో కూడా పోలుస్తారనమాట. కంసాలలో 4 సిద్ధంగా ఉన్నారు వారిని బాగు చేయడానికి. ఈరోజు మిమ్మల్ని నన్ను బాగు చేయడానికి ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉందండి. మాటికి దీని దగ్గరకు వద్దాం. నాకు ఎంత మక్కువ అంటే ప్రభు వాక్యం చదవాలంటే ఎన్నోసార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రోజులో నాకు సమయం 1 గంట సమయం ఉన్నప్పుడల్లా నేను దేవగ్రంథాన్ని తరచి చదువుతూ ఉంటాను. నాకు ఆపేక్ష, ఆసక్తి, ఇంకా తెలుసుకోవాలి ప్రభుని గురించి. నాకు తెలిసింది ఒక్క సముద్రంలో ఒక నీటి బొట్టు అంత మాత్రమే నాకు తెలిసింది. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన సార్వభౌమాధికారాన్ని గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉందని నేను ఎంతగానో వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. అన్ని ఇలా పైకి ఎగరేసేసంట కత్తి పెట్టి ఇట్లా చీల్చేసి బిడ్డను తీసి అవతల పడేశారు. అంత క్రూరంగా ఇశ్రాయేలు యూదా వారిని భయంకరంగా హింసించి వాళ్ళని చెరగొని పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియచేస్తుంది. మరి ఆ యొక్క బబులోనీయులు ఇంత క్రూరంగా వీళ్ళ పట్ల జరిగించినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఆయన కోపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడు కదా. వాళ్ళని కొంతకాలానికి 70 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళని కొంతకాలానికి ఏం చేశాడంటే ఇంకొక శత్రువులకి అప్పచెప్పి వాళ్ళని వేరికన్నా భయంకరంగా హింసించేటట్టు చేశారనమాట. దాని తర్వాత బబులోను రాజ్యం వెళ్ళిపోతుంది. ఒక స్టాచ్యూ నిలబెడతాడు కదా, ఒక విగ్రహాన్ని నిలబెడతాడు కదా ఒక రాజు. దానియేలు గ్రంథంలో మనకు తెలుసు కదా. ఈ విగ్రహానికి మొక్కని వాళ్ళు ఎవరో వాళ్ళని సింహాల భూమిలో వేయాలని. ఆ యొక్క ప్యాసేజ్ అయితే మనకందరికీ తెలిసిందే. ఆ యొక్క ప్రతిమ యొక్క అర్థం ఏంటంటే, ముందు అదేమో గోల్డ్తో చేయబడుతుంది తలభాగం, తర్వాత ఏమో సిల్వర్తో చేయబడుతుంది, తర్వాత ఏమో ఇత్తడి, తర్వాత మట్టి, ఇనుము, ఇవన్నీ కలిసినవి. వీటి అర్థాలు కూడా ఎంతో లోతుగా నేను ధ్యానించినప్పుడు వాట్ ఏ మైటీ గాడ్ వీఆర్ హ్యావింగ్. నిజంగా ఎంత పవర్ఫుల్ గాడ్ని మనం కలిగి ఉన్నామంటే, ఏవైతే దానియేలు గ్రంథంలో చెప్పబడ్డాదో అదేవిధంగా బబులోనులు వేరే వారి శత్రువులకి అప్పగింపబడ్డారు, వాళ్ళు నాశనం అయిపోయారు. దాని తర్వాత మాదీయులు వచ్చారు, వారు నాశనం అయిపోయారు. ఆ గోల్డ్ అంటే బబులోన్ అని, సిల్వర్ అంటే మాదీయులు, పారసీకులని. తర్వాత గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటాం కదా, గ్రీకీలు వచ్చారు, వారు నాశనం అయిపోయారు. తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు కాలంలో వచ్చింది. ఇదంతా హిస్టరీ అండి. ఈ విధంగా రాజ్యాలన్నీ వచ్చినాయి, కానీ ఏ రాజ్యము నిలవలేదు. దేవుని రాజ్యం మాత్రమే శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యం కొరకు మనం ఇక్కడ ప్రాకులాడాలి. ఆ రాజ్యం కొరకు ఆ పౌరసత్వము మన పౌరసత్వం ఎక్కడుందంటే ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో, ఒకసారి చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉంటుంది, 20వ వచనం. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకములో ఉంది. మనం ఇక్కడ వాళ్ళం కానే కాదు. ఇక్కడ మన కన్ను మూయబడితే అక్కడ మన కళ్ళు తెరుస్తాం. అలాంటి నిరీక్షణ గలవారమే మనం ఇక్కడ జీవిస్తున్నామండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము
కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. దాని తర్వాత మనము మరి వేరే 4 బాయ్స్ని ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. చాలా హల్లెలూయా. దేవుడు ఎలాంటి వారిని ఎలాగా తయారు చేస్తున్నాడంటే, వీళ్ళు బబులోని చెరకి దాసులుగా వెళ్ళినటువంటి వీరిని ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో నిలబెట్టాడండి. అలా ప్రూవ్ చేసుకున్నారు. అగ్నికైనా మేము భయపడము, వేసుకుంటావా అగ్నిగుండంలో వేసుకో రాజా, నీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు, కానీ మీ దేవుళ్ళకి మేమైతే మొక్కవు అనేసి రోషము కలిగి పౌరుషము కలిగి దేవుని కొరకు నిలిచినటువంటి ఈ 4 బాయ్స్ని చూస్తాం. అలాగే దానియేలు కూడా, మేము ఆ ప్రతిమకైతే మొక్కము, ఈ ప్రతిమకు మొక్కను వాళ్ళు తీసుకెళ్ళి ఆ యొక్క బోన్లో వేసేస్తారు, సింహాలు వచ్చి మిమ్మల్ని చక్కగా శాండ్విచ్ చేసుకుని తినేస్తాయి అని చెప్పినప్పటికీ ముమ్మారు అసలు టైం అంటే టైము ముమ్మారు ఎంత పడుతున్నాం కదా. అయితే వీళ్ళ పేర్లు యాక్చువల్ పేర్లు ఆ యొక్క యూదా దేశాన్ని నుంచి వచ్చినప్పుడు ఈ పేర్లే ఉన్నాయి, కానీ ఈ పేర్లు ఆ బబులోని వాళ్ళకి నోరు తిరగక ఆ పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారనమాట. ఇప్పుడు మనం ఉచ్చరించేది షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు అన్న పేర్లు వీళ్ళ ఒరిజినల్ పేర్లు కాదండి. జ్ఞాపకం చేసుకోండి, వీళ్ళ ఒరిజినల్ పేర్లు కాదు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత వారు పెట్టిన పేర్లు అనమాట. వాళ్ళు సులువుగా పిలుచుకోవడానికి వాళ్ళ దేవతల పేర్లు ఏవేవో కలిపి అట్లా పెట్టారన్నమాట. అది తర్వాత 18వ వచనం చదవండి. తానును తన స్నేహితులను బబులోనులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, ఈ 4 కూడాని దానియేలు ఒక ఛాలెంజ్, దానియేలు ముందుకు ఒక ఛాలెంజ్ వచ్చింది. ఈ నెబుకద్నెజరు కలగంటాడు, కళ మర్చిపోతాడు. ఈ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలంటే దేవతలు దిగి వస్తేనే కానీ దాని మనుషులు మాత్రం ఇది చెప్పలేరు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గారడి విద్య గలవారు మహాజ్ఞానులైనటువంటి బబులోన్ రాజ్యంలో మహాజ్ఞానులైనటువంటి వారిని అందరిని పిలిపించి అడిగినప్పుడు ఎవరు చెప్పలేరు, దేవతలు వచ్చి దిగి వస్తేనే కానీ ఆ కళభావం చెప్పలేరు అని చెప్తారనమాట. అయితే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, ఎందుకు మీకు ఇంతంత శాలరీలు ఇచ్చి మిమ్మల్ని పెంచేది, నా కళ చెప్పలేరు, కళ భావం చెప్పలేరు అని అంటే అప్పుడు దానియేలు ఇంటర్ఫేర్ అయ్యి ఆయన కల్పించుకుని, రాజా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేస్తానని రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారండి. ఈ యొక్క 4 ఫ్రెండ్స్ దేవుని దగ్గరికి నైట్ అంతా కూర్చుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనము ఏంటంటే, ఆ రాజు ఏ కళ అయితే కన్నాడో అదే కళని వీరికి చూపించాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడండి, కథ మొత్తం మార్చగలడు. నవేడేస్ మనం వింటున్నాం కదా, ఏదైనా చేయగలడు, కథ మొత్తం కూడా మార్చేటువంటి సామర్థ్యం గల శక్తివంతుడైన దేవుని మనం ప్రార్థిస్తున్నామండి. ఏవో చిన్న చిన్నవి నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అంత ఉన్నతమైన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ అడుగుతున్నామేమో, అడగాలి, కాదంట్లా, అడుగుడి మీకు ఇవ్వబడిన వెదకుడి దొరుకును అన్నాడు, కాదంటలేదు. అంతకన్నా శ్రేష్టమైనవి మనం అడగాలండి. దేవునికి సంబంధించిన దేవుని జ్ఞానం కావాలని, ఆయన వాక్యం అర్థం అవ్వాలని, దేవుని రాజ్యం గురించిన తపన కావాలని, అవి మనం ఇంకా ఎక్కువగా వెతికినట్లయితే దేవుడు సంతోషించేటట్టుగా ఉన్నాడు. ఆ విధంగా వీరు వెతికినప్పుడు కళ తెలుస్తుంది, కళ భావం తెలుస్తుంది. అవి తీసుకెళ్ళి రాజుకు చెప్పినప్పుడు రాజు వీళ్ళని బహు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. రాజు అసలు వీళ్ళ దగ్గరికి వచ్చి, దానియేలు దగ్గరికి వచ్చి ఎలా అంటున్నాడో ఒక్క మాట చదువుకుని మనం నెక్స్ట్ 4 దగ్గరికి వెళదాము. 2వ అధ్యాయము 46వ వచనములో
46వ వచనం చదివి సహాయం చేయండి, లేకపోతే నేనే చదివేస్తాను. రాజగు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపమును అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. హల్లెలూయా. అసలు రాజు ఏంటండి, వీళ్ళనేమో బానిసలుగా కొనిపోవటం ఏంటండి, ఈ బానిసల ముందుకు వచ్చి ఆయన సాష్టాంగ నమస్కారం చేయటం ఏంటండి. అసలు మన దేవుడు నిజంగా ఏదైనా చేయగలడు. ఒక రాయిని నిలబెట్టి అక్కడ వాటర్ ఇవ్వంటే వాటర్ ఇస్తాడు, అంతే కదండి. బండను కొడితే మోషే ఆ బండతో 7వ అధ్యాయము 2-3 వచనాలు. త్వరగా రండి, క్లుప్తంగా నేను ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. పిల్లలను కూడా కోసుకుని చచ్చేటువంటి అలాంటి భయంకరమైనటువంటి కరువు వచ్చిన పరిస్థితుల్లో ఈ వీళ్ళకి ఆహారం తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరూ లేరు, ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు బయట ఉన్న వారికి. ఈ నలుగురు ఏం చేశారంటే, మనం ఎక్కడున్నా చేస్తాము, బయటికి వెళ్ళినా చేస్తాము, మనం తెగించి ఒక పని చేద్దామని నలుగురు కలిసి ఒక మాట మాట్లాడుకుని ఒక చోటుకు వస్తారండి. ఒక చోటుకు వస్తారు. అదే షోమ్రోన్లో ఒక చోటుకు వస్తారు. మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోన్ ద్వారం ₹1 ఒక మానికి సన్నపిండియు ₹1 2 మానికలు ఎవలను అమ్మబడును. వాళ్ళకి తినటానికే తిండి లేదు, రూపాయికి ఇన్ని కిలోలు మీకు పిండి దొరుకుతుంది, రేపు మీరు సమృద్ధిగా భోజనము చేస్తారని ఎలీషా ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని వారు విన్నవాళ్ళు నమ్మలేదండి. కానీ యూదులు కానీ ఇశ్రాయేళ్ళు కానీ వారికి యాజకులు చెప్పిన మాట కానీ ప్రవక్తలు చెప్పిన మాట కానీ ఎంత బాగా నమ్ముతారంటే ఎందుకంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్లు జరుగుతుందండి. వారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. ఎలీషా చెప్పిన మాట అక్కడ నెరవేరింది. కానీ ఒక ఆయన నమ్మలేదు. ఏంటి, దేవుడు ఆకాశం నుంచి ఓపెన్ చేసినా సరే, ద్వారాలు తెరిచినా సరే, రేపు ఈ టైంకి మనకి ఆహారమే దొరకదు అని ఏ యొక్క అధికారి అయితే చెప్తాడో ఆ అధికారి చచ్చిపోతాడండి. అప్పుడు ఎలీషా అదే చెప్తాడు, నువ్వైతే చూస్తావు, కన్నులారా చూస్తావు, కానీ ఈ యొక్క మెరకళ్ళు కన్నులారా చూస్తావు కానీ నువ్వు అనుభవించవు అంటాడు. అదేలాగా సాధ్యమని మనసులో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఆ అధికారికి మనకు తెలియదు, కానీ అలాగే జరుగుతుంది అనమాట. వారు పొలోమని వెళ్ళిపోతారు, ఆహారం సమృద్ధిని మొత్తం తెచ్చుకుంటారు తిందామని అనేసి. ఆ లైన్లో నిలబడ్డ వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకోవడానికి తొక్కి ఆయన్ని చంపేస్తారు. ఆయనైతే మరి ఈ కన్నులారా చూస్తారు కానీ వారు అనుభవించరు అనమాట. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుందండి. ఎవరికి, సిరియన్లకి షోమ్రోన్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. వీరు ఏం చేస్తారంటే, పట్టణపు గుమ్మం దగ్గర ఈ 9 కుష్టి వ్యాధి గల వాళ్ళు కూర్చుని ఉంటారు. యుద్ధము సౌండ్ వచ్చేస్తుందని దేవుడే వారికి ఆ యుద్ధ సౌండ్ని కల్పిస్తారనమాట. అంటే వినేటట్టు ఆ సౌండ్స్ చేస్తారు. వాళ్ళు, అమ్మో మమ్మల్ని షోమ్రోనీలు ఇశ్రాయేళ్ళు మమ్మల్ని తరవడానికి వచ్చేసారు, మా మీద వచ్చేసారు అని వాళ్ళు భయపడిపోయి అక్కడ ఉన్న వాళ్ళు అప్పుడే భోజనం వండుకుంటా ఉన్నారేమో, వాళ్ళ దేశంలో సమృద్ధి ఉందన్నమాట. అవన్నీ వదిలిపెట్టేసి పరుగు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అది దోచుకుని అవి తీసుకుని అవి సమృద్ధిగా వాళ్ళు వదిలిపెట్టినటువంటి వస్త్రాలే కానీ, వాళ్ళు వదిలిపెట్టినటువంటి బంగారమే కానీ, వాళ్ళు వదిలిపెట్టినటువంటి సామాగ్రే కానీ వాళ్ళు అవన్నీ ఒలుసుకోవడానికంట ఎన్నో రోజులు పట్టిందంట. ఎన్నో రోజులు అంత సమృద్ధిని దేవుడు కలుగు చేసి వారిని ఆ విధంగా ఈ కుష్టి వారు చెప్పినటువంటి సమాచారము విని వాళ్ళు భలే మంచి వాళ్ళండి. మనం ఒక్కళ్ళమే అనుభవించాలని అనుకోరు. చాలామంది లేడీస్ మనం ఒక్కళ్ళమే అనుభవించాలని, ఈ యొక్క శ్రేష్టత మనం ఒక్కళ్ళమే అనుభవించాలని స్వార్థం మనలో చాలామందికి ఉంటుంది. వాళ్ళు స్వార్థ ప్రియులు కాదు. మనం అనుభవించింది మన సహోదరులు కూడా అనుభవించాలని వారు ప్రేమ కలిగి ఏమని చెప్పుకుంటారో చూడండి. 8వ వచనము, 7వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగమునద్దకు వచ్చి ఒక గుడారమున చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి చదవండి సిస్టర్. వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టింది.
వారు మనము చేయనది మంచిది కాదు. అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకుని వచ్చి పట్టణపు ద్వార పాలకుని పిలిచి, మేము సిరియన్ల దడ్డు పేటకు పోతిమి, అతడు ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవ్వరు లేరని వారితో అనగా. చాలు సిస్టర్, చాలండి. ఇదంతా చదివితే సమయం అయిపోయింది. ఆల్రెడీ 20 నిమిషాలు కూడా అయిపోయింది. ఇంకొక టాపిక్ చెప్పేసి నేను ముగించేస్తానండి. ఇంకా మార్కు సువార్తలో 4 పక్షవాయువు గల వారిని అని చెప్పాను కదా, అది కూడా లైట్గా బ్రీఫింగ్ ఇచ్చేసి నేను వదిలేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం రండి చదువు. ఇంకా తర్వాత మీరు ఇదంతా అర్థం కావాలంటే ఆ అధ్యాయం అంతా 7వ అధ్యాయం అంతా చదువుకోండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన తుప్పు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే నింపి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ మనం ఎంతమందిని చూస్తున్నామండి? 4 అని చదివారా మీరు? చాలామంది కూడి ఏందన్న వారి వద్దకు చేరలేకపోయారు. ఆయన ఉన్న చోటికి ఆ ఇంటి కప్పు సంతి చేసి. 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒకని మనుష్యుని 4 చేత మోయించుకొని. 4 చేత మోయించుకుని 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది స్టోరీ అంతా కూడా మనకు తెలిసిందేనండి. మరి వీరి యొక్క విశ్వాసాన్ని చూసినట్లయితే ఆ యొక్క పక్షవాయువు గలవానికన్నా బహుశా ఈ 4 విశ్వాసం ఇంకా గొప్పదేమో అనిపించింది. పైకప్పు తీసిరావటం అంటే చాలా ఈజీగా అనుకుంటాం, కానీ మనం అది పైకప్పు తీయటం అన్నది అంత ఈజీ పని కాదండి. ఆ పైకప్పు తీసివేసి మళ్ళీ వీళ్ళని ఈ యొక్క ఆయన దేని మీద ఉన్నాడు, ఒక మంచం మీద ఆయన పడుకుని ఉంటే ఇంత పెద్ద బాడీని ఆ పై వరకు తీసుకెళ్ళడం 4 ఎంత ప్రయాసపడి ఉంటారండి, ఎంత ప్రయాసపడి ఉంటారు. అందుకనే మాకు చాలామంది సేవకులు చెప్పిన మాట ఏంటంటే, ఈ కథ చెప్పినప్పుడు మీరు వాక్యము చెప్పలేకపోయినప్పటికీ మీ చర్చికి 4 మీరు నడిపించండి. మీరు ఛార్జీలు పెట్టుకుని, అంటే ఒకవేళ సామర్థ్యం లేకపోతే ఏదైనా మీటింగ్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళకు ఒకవేళ సామర్థ్యం లేకపోతే మీరు ఛార్జీలు పెట్టుకుని ఆ మీటింగ్స్ తీసుకువెళ్ళండి అని నేను చిన్నప్పుడు చెప్పటము, మా యొక్క పాస్టర్స్ చెప్పడము నేను విన్నానండి. ఆ విధంగా మనము ఒకవేళ మనకు వాక్యం చెప్పేటువంటి క్యాపబిలిటీ లేకపోయినప్పటికీ 4 ప్రభు దగ్గరగా తీసుకొచ్చేటువంటి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా అయినా మనం ఉండాలని, వీరి యొక్క ఫ్రెండ్షిప్ చూసినప్పుడు మన ఫ్రెండ్షిప్ కూడా ఆత్మీయంగా మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఎలాంటి వారితో మనము సహవాసం చేస్తున్నాము. సహవాసం అంటే అసలు ఎక్కువగా చేయవలసింది మనం బైబిల్తోనే, ప్రభువుతోనే సహవాసము. ఒకవేళ బైబిల్ ప్రభువు కాకోకుండా మనం ఎవరితోనో సహవాసం చేయాలి అంటే అన్యులతో సహవాసము కన్నా దేవుని బిడ్డలతో సహవాసం చేసినప్పుడు మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోబడతాము. ఆ సిస్టర్ చూడు ఎంత బాగా ప్రార్థన చేస్తుందో, ఆ సిస్టర్ చూడు సాక్ష్యం ఎంత గొప్పదో, మన సాక్ష్యం ఎలా ఉంది, ఆ సిస్టర్ చూడు వాక్యం ఎలా చెప్తుందో అనేసి కొంతమందిని చూసినప్పుడు మనము మరి ప్రోత్సహించబడతాం అన్నమాట. అట్టి విధంగా ఈ 4 స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి దానియేలు ఏ విధంగా ఉన్నారో, ఇక్కడ పక్షవాయువు గల వారిని మోసుకుని వచ్చినటువంటి స్నేహితులు ఎలాగ ఉన్నారో అట్టి విధంగా మనము కూడా ఉందుముగాక. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. చక్కగా వాక్యాన్ని అందించారు. 4